ప్రోడక్ట్ చూపిస్తబోతున్నానండి. ఇది అందరికీ తెలిసిందేను ఆల్రెడీ. కాకపోతే ఇది ఉపయోగించుకోము మనం తొందరగా, తెలిసి కూడా చాలా నిర్లక్ష్యం చేస్తున్నాము. కానీ అలా చేయకూడదు. మీరందరూ కూడా హెల్దీగా ఉండాలి, మంచిగా ఉండాలని నేను ఒక చిన్న టిప్పు చెప్తున్నాను మీకు. అది కొంచెం పాటించండి, మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని అమ్మగా కోరుకుంటున్నాను. ఇవి అవిసి గింజలు తెలుసు కదా అందరికీ. ఈ అవిసి గింజల్ని చక్కగా ఏపేసి పొడిలాగా తయారు చేసి ప్రతిరోజు మనం తినే ఆహారంలో ఒక భాగంగా తీసుకోండి. ఎందుకంటే మనం ఇడిగా తీసుకోవాలంటే తీసుకోలేము. ఇప్పుడు దోశలు పోసుకుంటున్నామండి, దోశల మీద మెత్తగా పొడేసి ఉంటుంది కదా, కొంచెం కారపొడి చల్లుకుంటాం కదా, అలాగా కొంచెం చల్లుకోండి. అది లోపలికి వెళ్ళిద్ది కదా మనకి ఆహారంతో పాటు, అది మంచిది మనకి. మళ్ళీ ఇప్పుడు దీన్ని కూరలు వండుకుంటున్నాం, కూరల్లో కూడా కొంచెం పొడి చల్లుకొని తినండి. అప్పుడు మనకి లోపలికి వెళ్ళిపోద్ది ఆహారంలో. ప్రత్యేకంగా తీసుకోవసరం లేదండి ఇది. అలా తీసుకుంటుంటే గుండె ప్రాబ్లాలు రావు. మెయిన్ మనకి హార్ట్కి ఏంటంటే ఈ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండి హార్ట్ అటాక్ రావటం, నరాలు సన్నపడటం, లోపల హోల్స్ ఉంటాయి కదా అవి సన్నగా అయిపోవటం, ఈ కొలెస్ట్రాల్ ద్వారాగా పూడిపోవటం అట్లా జరుగుతుంది. అలాంటి వాటినన్నిటిని నివారణ చేసిద్దండి ఈ అవిసి గింజలు. ఇవి కంపల్సరిగా మీరు వాడుకోవాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ మీరంతగా ఫుడ్లో ఇష్టం లేకపోతే కొంచెం మజ్జిగ, పల్చట మజ్జిగ చేసుకుని దానిలో ఒక స్పూన్ వేసుకుని కలిపేసుకుని తాగేసేయండి. లేదంటే పాలల్లో వేసుకోండి. పాలు కాసుకుంటాం కదా మనం, ఆ పాలల్లో కూడా కొంచెం ఒక స్పూన్ వేసుకుని తాగేసేయండి. ప్రతిరోజు ఒక స్పూన్ తినటం వల్ల మన ఆరోగ్యం మనం కాపాడుకోవటమేనండి. ఇది చాలా వాటికి ఉపయోగం ఉంది. రక్త కణాలు కావచ్చు, మన లోపల ఉన్న ఈ కొలెస్ట్రాల్ కావచ్చు, ప్రతిదీ శుద్ధి చేసిద్ది. ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయండి వీటికి. అవి అన్నీ కూడా సరి అవుతాయి ఇది తినటం వల్ల. మీరు ఈ అవిసి గింజల పొడి అనేది ప్రతి ఒక్కళ్ళు వాడుకోండి. మీరు ప్రతి ఒక్కళ్ళు వాడుకోండి, కంపల్సరీగా వాడుకోండి. చాలా మంచిది అనమాట. ఇప్పుడు ఇది వేయించుకుని పొడి చేసుకుందాం మనం. ఆ పొడి చేసుకుని చక్కగా అందరూ వాడుకోవాలని కోరుకుంటున్నాను. నేను మీతో చెప్తున్నాను అందుకని. ఇది ఇప్పుడు వేయించి పొడి చేసుకుందాం మనం. వాడటం మాత్రం మానుకోకండి అండి. ఇప్పుడు ఇంకొక విషయం, మళ్ళీ ఇది మనం ఇప్పుడు చేపను తినేవాళ్ళు ఉంటారు కదా, నాన్ వెజ్ తినేవాళ్ళు ఉంటారు, తినేవాళ్ళు ఉంటారు. చేపల కూర అందరూ తినరు. ఇప్పుడు నేనున్నాను, తినను. అలాగే కొంతమంది తినరు చేప కూడా. ఇది చేపలు తినని వాళ్ళకి చేపలు తిన్నంత ఇదనమాట. ఇక ప్రతిరోజు మీరు చేపల కూర తిన్నట్టే ఇది ఒక స్పూన్ కనుక తింటే అంత మంచి ప్రోడక్ట్ అనమాట ఇది. మనం మాత్రం ఇది వాడుకోవటం చాలా మంచిదండి. ప్రతిరోజు మీరు చేపల కూర తిన్నంత విలువ అనమాట ఈ అవిసి గింజల పొడి. రోజు ఒక స్పూన్ కనుక తింటే, అందుకని మీ అందరు కూడా ఇది వాడుకోండి. చాలా చాలా మంచిదండి వాడుకోవటం వల్ల. నేనైతే మేము రోజు వాడుకోవడానికి ఆల్రెడీ నేను ఉండలు కూడా చేసుకుంటాను. దీంట్లో ఏంటంటే పుచ్చ గింజలు, అవిసి గింజలు, గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ గింజలు అన్నీ నేను డ్రై చేసి నెయ్యిలో చక్క కొంచెం పటికి బెల్లం కానీ, మన గట్టి బెల్లం ఉంటుంది చెక్క బెల్లం అని, అది కానీ వేసి నేను వండలుగా తయారు చేసి వాడుతూనే ఉంటాము మేము ఇంట్లో. అయితే ఇప్పుడు పొడిగా కూడా వాడుకున్నాము. పొడి వాడుకుంటే కూడా మంచిదే. అలాగా ప్రతి ఒక్కళ్ళు వాడుకోవాలని నేను చెప్తున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం మనం. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుందాం దీనిపైన. ఇప్పుడు ఇవన్నీ దీనిలో పోసుకుందాం అండి. ఇక చక్కగా క్లీన్ చేసి పెట్టుకున్నాను నేను. అన్నీ శుభ్రంగా చెరిగేసి దువ్వ అది ఎండిద్దని శుభ్రంగా చేసుకోవాలండి. వాటిని క్లీన్ చేసుకున్న తర్వాతే మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకున్నాం. చెట్టా 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 లెగుస్తాయండి ఫ్రై అవుతూ. భలే శబ్దం వచ్చిద్ది ఫ్రై అవుతుంటే, చెట్టట అంటాయి. తొందరగానే ఫ్రై అవుతాయి. కానీ ఇవన్నీ ఇట్లా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇవి బరువు తగ్గిద్దండి. మనుషులు బరువుగా ఉంటే బరువు తగ్గుతాము, పొట్ట లావుగా ఉంటే పొట్ట తగ్గిద్ది. కాకపోతే 2 రోజులు 4 రోజులు వాడేసి పక్కన పడేసి తగ్గలేదు అనుకుంటే తగ్గదండి. కంటిన్యూగా మనం మన జీవితంలో అన్నము ఆహారం ఎలా తీసుకుంటున్నాం ఇది ఒక భాగంగా తీసుకుని మనం వాడుతూ ఉంటే ఏదైనా ఫలితం వస్తుందండి.
మనం 4 రోజులు ఆగేసి అయ్యో నాకు ఫ్రై చేయలేదే తగ్గలేదే అంటే కుదరదు. అలా కాకుండా మనం కంటిన్యూగా దీన్ని కూడా మన జీవితంలో ఒక భాగంగా చూసుకుంటే మనం హెల్దీగా ఉంటాం. షుగర్ వాళ్ళకి కానీ బీపీ వాళ్ళకి కానీ అందరికీ మంచిదండి ఇది వాడటం వల్ల. అట్లా చూడండి చిటపట అంటున్నాయి చూసారా, అలా రావాలి. వేగేటప్పుడు చక్కగా పగులుతాయి అన్నమాట. ఇలాగా చిట్టిపోతాయి, పేలాలు కనుక చిట్టినట్టు అలా చిట్టిలు ఫ్రై అవుతుంటే ఇట్లా చేసుకుందాము. ఒళ్ళు కూడా తగ్గిద్ది, బరువు ఉండదండి ఒళ్ళు. కంటిన్యూగా వాడితే మాత్రం కంపల్సరిగా ఒళ్ళు కూడా తగ్గిపోతుందండి. ఒళ్ళు పొట్ట అన్నీ తగ్గుతాయి, మనకి గట్టిపడిద్ది అనమాట శరీరం కూడా. చూసారు ఎలా మూత వస్తున్నాయో, చెట్ట అని మూత వస్తాయి అనమాట. కదులుతున్నాయి చూడండి, ఇవి ఎగురుతా చాలా మంచిగా పటపటా అంటున్నాయి. ఇవ్వండి మనుషులు కనుక కిందండి ఇట్లా అంటే చూడండి అలా అలా చిందుతాయి అనమాట, పైకి అలాగా ఎగురుతూ ఉంటాయి, చెట్ట అంటుంటాయి. అలా అంటుంటే వాళ్ళ ఇష్టంగా ఉంటుంది కదా, చక్కగా మూత వస్తూ ఎంత బాగా వస్తున్నాయి చూడండి. చెట్ట అంటాయి, కదులుతూ ఉన్నాయి అనమాట వాటి అయ్యి. అయ్యో అలా ఎగురుతూ ఉన్నాయి, అలా ఇలాగా పక్షులు కనుక ఎగిరినట్టు ఎగురుతూ ఉన్నాయి చూడండి. ఇంకా ఫ్రై అయిపోయినాయండి చాలు. ఇక నేనైతే పొయ్యి ఆఫ్ చేసుకున్నాను. ఇంక ఇలా సరిపోతుందండి. ఓకే చాలు, ఇక అలా వస్తే చాలు అనమాట. ఎగిరి అట్లా పటాపటాలు ఆడేటప్పుడు మనం ఆపేసుకోవాలి. ఇక చెట్ట అలా కాలేటప్పుడు. ఓకే ప్లేట్లో పోసుకున్నాం. ఇక చూసారా ఎలా వచ్చినాయో, చక్కగా ఫ్రై అయినాయి అనమాట అన్నీ. చెట్ట ఇప్పుడు చూడండి లావు కూడా వస్తాయండి ఫ్రై అయ్యే తలకయ్యి. ఉన్న సైజు కన్నా చాలా లావు వచ్చినాయి చూడండి. అంతకుమున్న సైజు కన్నా కూడా ఇంకా లావు వచ్చినాయి అనమాట. వీటిని కొంచెం ఏడి చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇక ఇప్పుడు ఇవి పడుము పట్టుకుందాం, మిక్సీ జార్లో పోసుకుందాం. ఇక మొత్తంగా ఇప్పుడు ఇట్లా చూడండి అలానే మూత పెట్టేసుకుందాం. ఇక మూత పెట్టుకుని మిక్సీ పట్టుకుందాము. ఓకేనండి, ఇప్పుడు మిక్సీ పట్టుకొచ్చేసాను చూడండి. అసలు దీంట్లో కూడా ఆయిల్ ఉంటుందండి, అవిసి గింజల ఆయిల్ కూడా ఉంటుంది చూడండి. మనం ఏమి వేయకపోయినా శుద్ధలాగా వచ్చేసింది ఇలాగా చూడండి. మెత్తగా అయిపోయింది అనమాట, చక్కగా పొడిలాగా. అసలు ఇలా మూత దిగానే కమ్మట వాసన వస్తుందండి. ఇది కూడా ఆ వాసన ఎంత బాగుందంటే, అసలు శనగ పప్పులు ఉంటాయి కదా, ఏపిన పప్పులు అలా వస్తుంది వాసన. ఇలా మెత్తగా అయిపోద్దండి. ఇక చూడండి అసలు గెట్టలు కట్టిపోయింది అనమాట. దాంట్లో ఆయిల్ ఉంటుంది, అవిసి గింజల్లో కూడా ఆయిల్ ఉంటుందండి. శనగ పప్పులో లాగా మన శనగగుళ్ళల్లో ఆయిల్ వస్తుంది కదా, అట్లా ఆయిల్ ఉంటుంది అనమాట దీంట్లో కూడా. చూడండి ఎలా మెత్తగా శుద్ధ కట్టుకుపోయిందో. ఇప్పుడు ఇది ప్లేట్లో పోసేసుకున్నాక చాలా మంచిగా వచ్చిందండి పొడి, చాలా బాగుంది. ఆ వాసన వస్తుంటే నాకు అయితే మాత్రం తినేయాలనిపిస్తుందండి. నేను ఇదిగో ఈ మాదిరి స్పూన్ తీసుకున్నాను, ఇది మజ్జిగ కలుపుకున్నాను. నేను దీనిలో కలిపేసుకుంటున్నానండి. ఒక స్పూన్ తీసుకున్నాక ఇట్లా మంచిగా అట్లా కలబెట్టుకోండి, బాగా కలిసిపోతుంది. పెట్టేసాను. మీకు మంచిగా పొడిలాగా దీనిలో కలవకపోతే ఒకర మజ్జిగ ఉంటుంది కదా, దానిలో కూడా మనం తిప్పేసుకోవచ్చు. చక్కగా మజ్జిగలో కలిసిపోద్దండి. ఇలా కలుపుకొని మనం ప్రతిరోజు మజ్జిగలో కానీ పాలల్లో కానీ తాగేసేయండి. చాలా అసలు ఎంత రుచిగా ఉందో తాగుతుంటే అండి, భలే టేస్ట్గా ఉంటుందండి. అవిసి గింజల పొడి బాగుంది. నేనైతే ఈ కాకుండా మళ్ళీ తాగుతా సాయంత్రం. పాలల్లో కూడా వేసుకు తాగండి, ఇలా మజ్జిగలో తాగండి, మళ్ళీ ఫుడ్లో జల్లుకోండి. మనం దోశలు వేసుకున్నప్పుడు మీరు పైన జల్లుకపోయినా రోటీలో కూడా పిండిలో కూడా కలుపుకోవచ్చు అండి. అంత వేసుకుని అలా కూడా మనం ఆహారంగా వెళ్ళిపోతుంది లోపలికి. ఏదో విధంగా అవిసి గింజల పొడి మనం తినటం అవసరం, అది మంచిది హెల్దీగా.
అందుకని ప్రతి ఒక్కళ్ళు నచ్చితే ఇలా చేసుకోండి. అందరికి తెలియని విషయం ఏం కాదు, దానివల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మన యూట్యూబ్ ఛానల్ పెడితే చాలా చెప్తారు. కానీ అరిశ్రద్ధ చేస్తున్నాం, మనం చేయటం లేదు. అందుకని నేను చెప్తున్నాను, అరిశ్రద్ధగా ఉండబాకండి, మంచిగా వాడుకోండి, హెల్దీగా ఉండండి. హార్ట్ అటాక్లు అవన్నీ చాలా వస్తున్నాయండి. నిన్న మా ఊర్లో మా బడ్జెట్లో ఒక అతను పాపం చిన్న పిల్లలండి, ఏమీ లేదు, చిన్న చిన్న పిల్లలు, ఆ అమ్మాయికి పని చేయటం కూడా రాదు. తను ఎలా బతికిద్దో కూడా తెలియట్లేదు. నాకైతే చాలా బాధగా ఉంది రాత్రి నుంచి కూడా అది చూసి. హార్ట్ అటాక్ లాగా వచ్చేసి మామూలుగా గ్యాస్ ట్రబుల్ అని ఏదో అలా, గ్యాస్ ట్రబుల్ అని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నారు, కానీ గ్యాస్ ట్రబుల్ కాదు, అది హార్ట్ అటాకే. అలా వచ్చేసి తను ఇమ్మీడియట్లీగా చనిపోయాడు. కుర్ర పిల్లలాడేను, పెద్ద వయసు కూడా లేదు తనకి. చిన్న చిన్న పాపలండి వాళ్ళ పిల్లలు, బాబు పాప. ఆమె పరిస్థితి ఏంటో చూడండి, ఎవరు లేరు అమ్మాయికి, ఇంకా పని చేయటం కూడా చేత కదండి బయటికి వెళ్ళి. తను ఎలా బతకాలి ఇప్పుడు చూడండి. మనం ఆరోగ్యం కాపాడుకోపోబట్టే కదా అలా అయిపోతున్నాం. నాకు అలా అనిపించినాక ఈ పొడి కూడా పెడదాం అనిపించింది మన ఛానల్లో. అందుకని నేను పొద్దున్నే చేసే, రాత్రే జరిగిందండి ఇది. ఇవాళ ఉదయాన్నే నేను అది నేను చేసుకుంటున్నాను కాబట్టి మీ అందరు కూడా మంచిగా ఉండాలని నేను అది చూపించడం జరుగుతుంది. ఇప్పుడు తెలిసినా కూడా చేసుకోవట్లేదు, శ్రద్ధ చేస్తున్నాం. అందుకని నేను ఇది చెప్పి మీకు తెలియచేయాలని మాత్రమే ఈ వీడియో తీస్తున్నానండి. నా వీడియో కోసం కూడా కాదు, నేను మీ హెల్దీగా ఉండాలి మీ అందరని చేశానండి ఇది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ రూపంలో తెలియచేయండి. అమ్మకి మీ అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మగా నిజంగా ప్రతి ఒక్కళ్ళు మంచిగా ఉండాలి, ఆరోగ్యంతో ఆయురారోగ్యాలతో కలకాలం మంచిగా మీ ఫ్యామిలీలతో జీవించుతూ ఉండాలి, మంచిగా ఉండాలి. నాకైతే కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి ఆ మాట చెప్పడానికి కూడా, ఎందుకంటే తను గుర్తొచ్చి నిన్న జరిగిన ఇది ఏడుపు వచ్చేస్తుంది అనమాట వాళ్ళని తలుసుకుంటేనే. అలా ఎవరు అవ్వకూడదు, అందరూ మంచిగా ఉండాలండి, బాగుండాలి. బాయ్ నాన్న అందరికీ.